టీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటనను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. సభలు సమావేశాలు నిర్వహించుకోవడం ప్రాథమిక హక్కు అని తెలిపారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. మార్పు మార్పు అంటూ రోజుకొక మాట చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక బోర్ల పడిపోయారని విమర్శించారు. ప్రజల అవసరాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజల రేవంత్ పాలనపై నిరాశగా ఉన్నారని నిరంజన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సమావేశంలో నిరంజన్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. సమావేశాలు పెట్టుకోవడం, కలవడము ఇది ప్రాథమిక హక్కు. దీనికి అనుమతులు అవసరం లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పర్మిషన్స్ అవసరం. కాబట్టి మార్పు 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 అని రోజుకో మాట ఇచ్చి రోజుకో మాట మార్చడమే మార్పు తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు లేదు. మీరు తెచ్చినటువంటి కొత్త పథకం లేదు. ప్రజలకు మేలు జరిగినటువంటిది ఒకటి కూడా లేదు. ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం మీద అవగాహనతో ఇస్తున్నామని చెప్పినారు. మాకంత తెలియదా అన్నారు. మరి సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పక్వత ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్న రాజకీయ పార్టీ అన్నారు. అమలు చేసే కాడికి వచ్చేటప్పటికి బోర్ల పడిపోయి అలా మాట నిలుపుకోలేక సాకులు వెతుకుంటున్నారు. మళ్ళీ గుమిగూడడం